మాదిగల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రోత్సాహం అందిస్తున్న ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాంకు ఓటేసి గెలిపించడానికి మాదిగలందరూ సిద్ధంగా ఉన్నారని మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకురాలు ఈతకోట బాపన సుధారాణి అన్నారు. స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరంలోని 13 పేటల్లో నివసిస్తున్న మాదిగలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఆర్ఎంపీఎస్ నాయకుడు వైరాల అప్పారావు ప్రకటించడంపై మండిపడ్డారు. తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, అయితే తమకు రాజకీయంగా సామాజికంగా అవకాశాలు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని స్పష్టం చేశారు. మాదిగల తరపున అప్పారావు వకాల్తా పుచ్చుకొని మాట్లాడటానికి ఏం అధికారం ఉందని నిలదీశారు. ఆదిరెడ్డి వాసుని ఎమ్మెల్యేగా, దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపిస్తామంటున్న ఆయన వారు మాదిగలకు ఏం చేశారో అడిగి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిరెడ్డి వద్ద ఎంత ప్యాకేజ్ తీసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాటం ప్రియాక్క, కొమ్ము జిగ్లేర్, వెంట్రపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలోనూ ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే మరి ఎస్సీ వార్డులోనే అత్యధిక మెజార్టీ ఇచ్చాం జగన్ గారికి. దాని ఉదాహరణ నా వార్డు మాదిగ రిజర్వేషన్ వార్డు. మరి నా వార్డులో ఎంత మెజార్టీ ఇచ్చాము? నోటాకి ఎవరు ఓటేస్తారు అక్కడ? అంటే రిజర్వేషన్ అందరికీ అవసరం, దాన్ని మేము స్వాగతిస్తాం. మరి రిజర్వేషన్ కోసం నా చిన్నప్పటి నుంచి ఎన్నో కమిటీలు ఉన్నాయి. కాంగ్రెస్లో కమిటీ వేస్తారు, ఒక నివేదికని ఇచ్చారండి. ఆ నివేదికని మరి ఎందుకు బయటికి బహిర్గతం చేయలేదు? ఆ నివేదికలో ఏముంది? అప్పుడు ఎందుకు ఈ మీటింగ్ పెట్టలేదు? మరి కాంగ్రెస్ ఉషా మెహ్రా కమిటీ వేసినప్పుడు మరి మీరు వచ్చి ఈ కమిటీలో ఒక నివేదిక ఇచ్చారు కదా, దీన్ని ఎందుకు మీరు ఆ నివేదికలో ఏముందా అనేది ఎందుకు చెప్పట్లేదని, అప్పుడు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదని వైరాల అప్పారావు గారు అప్పుడేమైపోయారు? మరి ఇప్పుడు ముందుకు వచ్చి మేము మాదిగలందరూ ఇటువైపే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు మోడీ గారు ఒక కమిటీ వేస్తారని చెప్తున్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. పార్లమెంట్లో దీని బిల్లు ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో చర్చ జరిగింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా మరి దీని యొక్క నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టారు. మరి ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మోడీ గారిని ఎందుకు అడగట్లేదు? నాకు వార్డ్ ఇన్ఛార్జి పదవినిచ్చి నాకు గవర్నమెంట్ స్థానం కల్పించిన వ్యక్తి మన మార్గాని భరత్రామ్ గారు అని కూడా తెలియజేసుకుంటున్నానండి. మన మార్గాని భరత్రామ్ గారు కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా కూడా ఉండమని చెప్పారండి. ఆయన కొన్ని కారణాల వల్ల నేను లేకపోయినప్పటికీ మా మాదిగ సోదరులైనటువంటి 4 వ్యక్తులకి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పదవినిచ్చి ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన వ్యక్తి మన మార్గాని భరత్రామ్ గారికి చెప్పుకుంటున్నానండి. మాదిగలందరికీ కూడా ఎప్పుడు మా సహోదరు అయినటువంటి సుధారాణి గారు కానీ నన్ను కానీ ఒక స్టేజ్ మీటింగ్ పిలిచినప్పుడు మమ్మల్ని ముందు కూర్చోబెట్టి గౌరవిస్తూ ప్రతి చోట భర్త గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. ఇప్పటి వరకు మేము పార్టీలో ప్రతి విషయంలో కూడా మాదిగలు అని మమ్మల్ని అనుకోకుండా మమ్మల్ని కూడా అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తూ సోదరిమణులుగా మమ్మల్ని ప్రతి విషయంలో ముందుకి పిలిచి ప్రతి కార్యక్రమం కూడా మాకు అప్పచెప్పారండి భర్త గారు. అలాంటి భర్త గారి వైపు మా మాదిగ జాతి మొత్తం భర్త గారి వైపు ఉంది. ఆయన్ని మేము ఎమ్మెల్యేగా రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం అని చెప్తూ ఉన్నానండి.